వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది. మన పనుల్లోనే కదా వాళ్ళకి 5,000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన కక్ష కట్టి పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ, నిజమైన పేదల పార్టీ కూటమి. ఈరోజు హామీ ఇస్తున్నాం, ప్రతి పేదవాడికి ముసలివాళ్ళకి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తా. జూలైలో బకాయిలు 3,000, పెంచింది 4,000, ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం. సైకో, నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా 1వ తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను.